మటన్ వేపుని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంట్లో అందరికి బాగా నచ్చుతుంది. ముందుగా గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 1 కిలో దాకా మటన్ వేసుకుని పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 గ్లాస్ నీళ్లు పోసుకుని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అనేది ఉడుకుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. అడుగమందంగా ఉన్నటువంటి బాండిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కాజును వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసేసుకుని ఈ ఉల్లిపాయలు వేగేదాకా చక్కగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ ని కూడా వేసేసుకుని ఈ నీళ్లతో సహా వేసుకోండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నీళ్ళ నిగిరేదాకా కుక్ చేసేసుకోండి. ఇలా కూర కొంచెం దగ్గర పడంగానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడిని వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని 2 సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి కాజును కూడా వేసేసుకుని వీటన్నిటిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోవటమే. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, మటన్ వేపుడు రెడీ.